చచ్చాగా వచ్చి మట్టి వేసే బంధాల కన్నా బ్రతికి ఉన్నప్పుడు వచ్చి పలకరించే బంధాలే గొప్పవి. నేను ఇప్పుడు చికెన్ చేస్తున్నా, నాటుకోడి లాగా ఇది కాల్పించాను. ఇప్పుడు ఏం చేస్తున్నంటే ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసి పసుపు వేసి తర్వాత కొబ్బరి పొడి వేసిన. కొబ్బరి పొడి నూనెలో మగ్గితే చాలా టేస్ట్గా ఉంటుందని తర్వాత చికెన్ వేసిన. తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు లవంగాలు యాలకులు కలిపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. తర్వాత బాగా మగ్గబెట్టిన. అది మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసి 2 పచ్చిమిర్చి వేసానండి. వాటర్ వేసి మగ్గిన తర్వాత ధనియాల పొడి వేసి తర్వాత ఒక 10 నిమిషాలు మళ్ళీ మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి 5 నిమిషాల తర్వాత దించేసినండి. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.